ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఎవరైతే యెహోవా తండ్రిని ఆశ్రయిస్తారో అలాంటి వారికి యెహోవా తండ్రి ఎంత ఉత్తముడు అనేది వారు రుచి చూచి తెలుసుకోగలరు. దేవుడు ఎంత ఉత్తముడంటే ఆయన ఈ సృష్టి అంతటిని సృష్టించి ఈ మానవాళిని ఆయన నిర్మించిన నిర్మాణమును బట్టి మనం ఒక్కసారి యోచించినట్లయితే ఆయన ఎంత ఉత్తముడు అనేది మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా దేవాది దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి ఈ యావత్ ప్రపంచ మానవాళి రక్షణార్థమై ఆయన చిందించిన రక్తము, ఆయన రక్తము ద్వారా మనందరికీ పాప క్షమాపణ, ఆయన మరణించి తిరిగి లేచిన విధానంను బట్టి మనందరికీ పునరుద్ధాన శక్తి, ఆయన అనుగ్రహించిన ఆయన రక్షణార్థమై ఆయన ఎంత ఉత్తముడు అనేది మనం తెలుసుకోవచ్చు. ఆయన ఈ లోకంలో పునరుద్ధాన శక్తిని ప్రతి ఒక్క మానవుడికి అనుగ్రహించిన విధానం మనం ఒకసారి ఆలోచించినట్లయితే, మనం గ్రహించుకున్నట్లయితే ఆయన ఎంత ఉత్తముడు అనేది మనము తెలుసుకోవచ్చు. అదేవిధంగా మన జీవితంలో, నా జీవితంలో ఆయన చేసిన అద్భుత కార్యములు, నన్ను చిన్నప్పటి నుంచి ఆయన చదివించి ఉన్నతమైన విద్యను నాకు అనుగ్రహించి, నాకు ఎంఎన్సి కంపెనీలో ఆయన అనుగ్రహించిన జాబ్ గురించి ఆయన ఎంత ఉత్తముడు అనేది నేను దినదినము కూడా ఆయన నన్ను పోషించి సంపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించి నన్ను ఈ స్థాయిలో నన్ను ఆయన నిలబెట్టిన విధానం నేను చూసినట్లయితే, నేను యోచించినట్లయితే ఆయన ఎంత ఉత్తముడు అనేది నేను గ్రహించి తెలుసుకున్నాను. అదేవిధంగా మీరు కూడా ఆయన ఎంత ఉత్తముడు, ఆయన మీ జీవితంలో ఎలాంటి కార్యాలు చేశాడు అనేది కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేసి నాకు పెట్టండి. ఆయన అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు మన జీవితంలో జరిగించుటకు, అదేవిధంగా ఆయన మనందరము కూడా ఆయన ఆశ్రయించి ఆయన ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుటకు దేవుడు మనకందరికీ కూడా సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా.